ఈ సాయంకాల వేళలో ఈ బైబిల్ స్టడీ ప్రార్థన కొడికి చేరి వచ్చిన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. గత కొన్ని వారాలుగా కాల నియమములు అనే అంశం మీద దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుచూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని లేక బైబిల్ని అర్థం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా క్రైస్తవులు కానీ బైబిల్ చదివే ఎవరైనా కానీ ముందుగా 10 కాల నియమముల గురించి తెలుసుకుంటేనే వాక్యాలు అర్థం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 10 కాల నియమములు గురించి బైబిల్లో వ్రాయబడి ఉన్నాయి. ఒకటి దూతల కాల నియమం, రెండవది అజ్ఞాన కాల నియమము, మూడవది మనస్సాక్షి కాల నియమము. మనస్సాక్షి కాల నియమములో ఉన్నటువంటి భక్తుల గురించి గత కొన్ని వారాలుగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. వాళ్ళలో హానోకు, ఆ తర్వాత అబ్రహాము, ఇస్సాకు గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. ఇష్మాయిల్ గురించి కూడా మనం ధ్యానిస్తూ ఉన్నాం. వీళ్ళందరూ కూడా మనస్సాక్షి కాల నియమములో జీవించినటువంటి భక్తులు. గత కొన్ని 2 వారాలుగా యాకోబు గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. యాకోబు కూడా మనస్సాక్షి కాల నియమములో జీవించినటువంటి భక్తుడు. ఆయన గురించి గతంలో చాలా విషయాలు నేర్చుకున్నాం. మరలా ఈ పూట కూడా యాకోబు గురించి, ఆయన పొందిన ఆశీర్వాదాల గురించి మనం ధ్యానించబోతూ ఉన్నాం. ప్రభు ఈ మాటల చేత మనందరినీ ఆత్మీయంగా దేవుడు బలపరచునుగాక. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు అని ఇప్పుడు చదివినటువంటి ఈ వాక్యం అబ్రహాము జీవితంలో దేవుడు పలికిన ఆశీర్వచనం. మనం ఆరాధించుచున్న దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడు. ఆశీర్వాదాలు అన్నప్పుడు అది వాళ్ళ వరకే కాదు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఆయన పొందిన ఆశీర్వాదాలు వాళ్ళ సంతతికి ఇస్సాకుకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇస్సాకు పొందిన ఆశీర్వాదాలు యాకోబు మీదకి కూడా వచ్చింది. అందుకే వాక్యం చెప్తుంది, నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదములు వచ్చును అని. ఒకరు పొందిన ఆశీర్వాదాలు వాళ్ళ వరకే ఉండవు, కానీ వాళ్ళ సంతతికి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ ఆశీర్వాదాలు పొందటానికి దేవుని ప్రజలైన వాళ్ళు ముందుగా నీతిమంతులుగా తీర్చబడితేనే వాళ్ళు ఆశీర్వదించబడతారు. కాబట్టి ఆనాడు దేవుడు అబ్రహాంని ఆశీర్వదించాడు. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదకరంగా ఉందువు అని. ఆ మాటను బట్టియే దేవుడు అబ్రహాంని అన్ని విషయాలలో ఆశీర్వదించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఆయన పొందిన ఆశీర్వాదాలు ఆయన తదనంతరం ఆయన కుమారుడైన ఇస్సాకు అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇస్సాకు కూడా నూరంతల దీవెన పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇస్సాకు పొందిన ఆశీర్వాదాలు ఆయన కుమారుడైన యాకోబు తల మీదకి కూడా వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒకరు తల్లిదండ్రులు దేవుని చేత ఒక్కసారి ఆశీర్వదించబడితే ఆ ఆశీర్వాదాలు తరతరాల వరకు మీ సంతతి వారి మీద నిలిచి ఉండునుగాక. అదే ఒకవేళ అనీతిమంతులుగా ఉంటే ఆ అనీతిని బట్టి శాపాలు కూడా కలుగుతాయని ధర్మశాస్త్రములో ఎంతో తేటగా రాయబడి ఉంది. మనం ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలువబడ్డాం. కాబట్టి ఆశీర్వాదం కొరకు మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు మీరు పొందిన ఆశీర్వాదాలు మీ సంతతి వారి మీద కూడా ఎల్లప్పుడూ నిలిచి ఉండునుగాక. మరి అబ్రహాము తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు జీవితంలో ఆయన పొందిన ఆశీర్వాదాలు ఎక్కడెక్కడ ఏ విధంగా ఆయన ఆశీర్వదించబడ్డాడు అని బైబిల్లో లోతుగా ధ్యానించినప్పుడు 8 చోట ఆయన ఆశీర్వదించబడ్డట్లుగా బైబిల్లో చదువుతూ ఉన్నాం. ఈ పూట యాకోబు పొందిన ఆశీర్వాదములు అనే అంశం మీరు నోట్ చేసుకోండి. ఆ అంశం మీద 8 చోట్ల దేవుడు యాకోబు ఆశీర్వదించబడ్డట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏ విధంగా యాకోబు ఆశీర్వదించబడ్డాడు,
మరి ఆయన పొందిన ఆశీర్వాదాల ద్వారా మనం నేర్చుకోవాల్సిన కొన్ని ఆత్మీయ పాఠాలు ఏంటి ఈ పూట మనం ధ్యానించబోతూ ఉన్నాం. మొట్టమొదట యాకోబు పొందిన ఆశీర్వాదాలలో మొట్టమొదటిది జ్యేష్ఠత్వపు ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదం అండి? జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని యాకోబు పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 25వ అధ్యాయము 29వ వాక్యము నుండి మనం గమనించినట్లయితే, ఆదికాండం 25వ అధ్యాయం 29వ వాక్యము నుండి, ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా, అక్కడ యాకోబు ఏశావు ఇద్దరు అన్నదమ్ములు, వారిద్దరు కూడా ఎవరి పిల్లలు? ఇస్సాకు యొక్క పిల్లలు. యాకోబు ఏశావు. యాకోబు చిన్నవాడు, ఏశావు పెద్ద కుమారుడు. ఓసారి ఏం జరిగిందంటే, యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి ఎవరితో చెప్తున్నమాట? యాకోబుతో చెప్తున్నాడు, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనే మాటకి ఫుట్నోట్లో మీరు చూడండి, ఎర్రని ఏదోము అనబడెను. అందుకు యాకోబు, చూడండి, యాకోబు తమ్ముడైన యాకోబు ఏశావును అడుగుతూ ఉన్నాడు, సరే నీవు ఆకలి కొని ఉన్నావు కదా, మరి ఆ ఎర్రగా ఉన్నటువంటి వంటకాన్ని నీకు వడ్డించి నువ్వు తినేటట్లు నీకు ఇస్తాను, మరి నీవు నాకు నీ జ్యేష్ఠత్వమును నాకు ఇమ్మని అడిగాను. ఏశావు అన్న మాట ఏంటంటే, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు అనేను, నేడు నాతో ప్రయాణము చేయమనను. అతడు యాకోబుతో ప్రయాణము చేసి, చూడండి, అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడు కాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించును అని వ్రాయబడి ఉంది. ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించను. జ్యేష్ఠత్వము అనేది చాలా శ్రేష్టమైన ఆశీర్వాదం. ఇంట్లో కుమారులు ఉంటారు, పెద్దవాడు చిన్నవాడు అని. జ్యేష్ఠత్వపు ఆశీర్వాదం అనేది భౌతికంగా అది పెద్ద కుమారుడు బాధ్యతలు, లేక పెద్దవాడు అతడు ఆశీర్వాదానికి వారసుడు అని మాట్లాడుతూ ఉంటారు లోకరీతిగా. కానీ ఆత్మీయంగా జ్యేష్ఠత్వము అనేది ఏ ఒక్కరు కూడా అమ్ముకోకూడదు, దానిని చాలా జాగ్రత్తగా కాచుకోవాలి. జ్యేష్ఠత్వపు ఆశీర్వాదము అనేది పెద్ద కుమారుడు పొందుతాడు తండ్రి వలన. మరి ఆ ఆశీర్వాదాన్ని యాకోబు తృణీకరించాడు. ఎందుకు తృణీకరించాడు అంటే, ఆకలేస్తుంది, కలగూర వంటకం చిక్కుడుకాయల వంటకమును ఏశావుకి ఇచ్చాను, అతడు తిని లేచిపోయాడు. జ్యేష్ఠత్వపు హక్కు ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకున్నాడు అన్నట్లుగా బైబిల్లో మనం చదువుతూ ఉన్నాం. ప్రేమిన వల్ల జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఏశావుకు ఉన్నది. కానీ ఒక పూట ఆహారం కొరకు ఆ జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని అమ్ముకున్నాడు. మరి ఆ ఒక్క పూట కోటి కొరకు ఆ ఆహారం కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకొనటం ద్వారా ఆయనకు కలిగిన లాభం ఏంటి అని మనం చూస్తే ఏమీ లాభం లేదు. ఆశీర్వాదానికి జ్యేష్ఠత్వానికి బదులుగా ఏదోము సంతతికి తండ్రిగా మార్చబడ్డాడు. ఆదికాండం 36వ అధ్యాయము 1వ వాక్యంలో మీరు చూడండి, ఏదోమును, చాలు, ఏశావు వంశావళి ఇదే, ఏదోము అను ఏశావు వంశావళి ఇదే అని ఏదోమీయుల సంతతికి తండ్రిగా మార్చబడ్డాడు. శపించబడిన సంతతికి తండ్రిగా యాకోబు మార్చబడ్డాడు. కారణం ఏంటంటే, ఈ జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని అమ్మివేశాడు. కాబట్టి ప్రేమిన వర్లరా, 26వ అధ్యాయము 34వ వాక్యంలో కూడా మీరు చూడండి, జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని ఎప్పుడైతే యాకోబు తృణీకరించాడో కలిగిన నష్టం ఏంటంటే, ఏదోమీయులకు తండ్రిగా మార్చబడ్డాడు. రెండవదిగా 26వ అధ్యాయం 34వ వాక్యములో ఏశావు 40 సంవత్సరముల వాడైనప్పుడు బేయేరి కుమార్తెగు
యెహూదీతును హిత్తీయుడైన ఆ, బాషెమతును పెళ్లి చేసుకొనెను. వీరు ఇస్సాకునకును రెబ్కాకును మనోవేదన కలగచేసిరి. ప్రియమైన వారలారా, తన తల్లిదండ్రికి యాకోబు మనోవేదన కలుగజేసేవాడుగా మార్చబడ్డాడు. కారణం ఏంటంటే జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని తృణీకరించడం ద్వారా కలిగిన నష్టం. ఆశీర్వాదాన్ని ఎప్పుడు కూడా తృణీకరించకూడదు. ఖచ్చితంగా జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని ఏశావు పొంది తీరాలి. కానీ ఒక్క పూట కోటి కొరకు జ్యేష్ఠత్వాన్ని తృణీకరించడం ద్వారా ఏదోమీయుల సంతతికి తండ్రిగా మార్చబడ్డాడు. ఆ తర్వాత బాషెమతును పెళ్లి చేసుకున్నాడు. అన్యజనుల సహవాసాన్ని బట్టి ఇస్సాకు రెబ్కా తల్లి తండ్రికి మనోవేదన కలుగజేసేవాడుగా ఏశావు మార్చబడ్డాడు. 28వ అధ్యాయము 9వ వాక్యములో కూడా మీరు గమనించినట్లయితే, ఏశావు ఇష్మాయేలు వద్దకు వెళ్ళి అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు ఇష్మాయేలుతో సహవాసం చేసి వాళ్ళతో వియ్యమందాడు. ప్రేమిన వారలారా, ఒక్కసారి లోతుగా బైబిల్లో ఆలోచించినట్లయితే ఇక్కడ ఇష్మాయేలు సంతతితో కూడా సహవాసం చేసి వాళ్ళ సహోదరైన మహాలతును కూడా పెళ్లి చేసుకొని అని మనం గమనిస్తూ ఉన్నాం. జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని అంబివేసుకొనటం ద్వారా, భ్రష్టత్వానికి గురవటం ద్వారా ఏదోమీయుల సంతతికి తండ్రిగా మారాడు. తల్లిదండ్రికి మనోవేదన కలుగజేసేవాడుగా మారిపోయాడు. ఇక్కడ ఇష్మాయేలులతో కూడా సహవాసం చేసి వాళ్ళతో బియ్యం అందాడు. ఇలాంటి నష్టాన్ని ఏశావు అనుభవిస్తూ వచ్చాడు. ముఖ్యంగా జ్యేష్ఠత్వాన్ని ఎప్పుడు కూడా ఎవరు కూడా తృణీకరించకూడదు. హల్లెలూయా. భౌతికంగానైతే ఇంటికి పెద్ద కుమారుడు అన్నప్పుడు వారసత్వం అనేది ఖచ్చితంగా పెద్ద కుమారుడికే ఉండేది. కానీ ప్రజెంట్ లోకరీతిగా అయితే ఇప్పుడు ఆడపిల్లలకు కూడా ఆస్తులు పంపకాలు జరగాలి అని లోకరీతిగా అవి జరుగుతున్నాయి. కానీ ఇంటికి పెద్ద కుమారుడు అన్నప్పుడు జ్యేష్ఠత్వ ఆశీర్వాదాన్ని పొందటానికి పెద్దవాడే అర్హుడై ఉన్నాడు. కానీ ఏశావు తృణీకరించి శపించబడిన సంతతికి తండ్రిగా మారిపోయి టోటలీ అన్యజనులతో సహవాసం చేసేవాడుగా మారిపోయాడు. మరి ఈ మాటల్ని ఆత్మీయంగా మనం ఆలోచిస్తే, పాత నిబంధన కాలంలో వ్రాయబడ్డ ప్రతి మాట క్రొత్త నిబంధన కాలానికి మనం టాలీ చేసి ధ్యానించాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 23వ వాక్యములో జ్యేష్ఠత్వము అన్నప్పుడు క్రొత్త నిబంధన కాలంలో సంఘమే జ్యేష్ఠత్వానికి గుర్తై జ్యేష్ఠుల సంఘానికి గుర్తుగా ఉన్నది. 8వ అధ్యాయం 23వ వాక్యాన్ని చూడండి. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రాత్మ కొరకు, అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము అని అక్కడ రోమా సంఘాన్ని గురించి పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. 8వ అధ్యాయం 23వ వాక్యములో ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా. జ్యేష్ఠత్వము అనేది పాత నిబంధన కాలంలో ఏశావు తృణీకరించాడు. మరి క్రొత్త నిబంధన కాలంలో జ్యేష్ఠుల సంఘముగా క్రొత్త నిబంధన సంఘాన్ని పిలుస్తూ ఉన్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. జ్యేష్ఠుల సంఘముగా క్రొత్త నిబంధన సంఘాన్ని ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తుపుత్రత్వం కొరకు, అనగా దేహం యొక్క విమోచనం కొరకు కనిపెట్టుచు మనలో మనం మూలుగుచు ఉన్నాము అని అక్కడ రాయబడి ఉంది. ఇంకా అర్థం అవ్వాలి అంటే సంఘాలు ఎన్నో ఉన్నాయి. మరి జ్యేష్ఠుల సంఘము అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ, దేవుణ్ణే గణపరచడానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ, పరలోక రాజ్యానికి సంఘాన్ని సిద్ధపరిచే ఒక సంఘ సహవాసమే జ్యేష్ఠుల సంఘము అని పిలువబడుతుంది. ఎన్నో సంఘాలు ఉన్నాయి, విమర్శించట్లేదు. ఎన్నో సంఘాలు ఉన్నాయి. కానీ ఆత్మల రక్షణ కొరకు, ఆత్మీయ అభివృద్ధి కొరకు సంఘములో ఎంతమంది ఈ రోజున దేవుని సేవకులు నడిపించుచున్నారు మనకైతే తెలియదు లోకంలో.
కానీ జ్యేష్ఠుల సంఘము ఉన్నప్పుడు రక్షించబడి బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది మూర్ఖులకు ఇతర వారికి వేరై ఒక ఉన్నతమైన జీవితాన్ని చేసే సంఘాన్నే జ్యేష్ఠుల సంఘము అని పిలుస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఉపదేశ క్రమములో నడిపించబడని సంఘాలు అవి జ్యేష్ఠుల సంఘము అని పిలవలేము. జ్యేష్ఠుల సంఘము అని ఎవరిని పిలుస్తారు అంటే స్పిరిచువాలిటీకి, ఆత్మీయతకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి ప్రభునామాన్ని గణపరుస్తూ రక్షణ, మారు మనసు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ అభిషేకము, ఉన్నతమైన జీవితాన్ని చేయాలి అనే ఈ యొక్క ఆత్మ సంబంధమైన అనుభవాలు గుండా నడిపించబడ్డ సంఘాన్నే జ్యేష్ఠుల సంఘము అని పిలుస్తారు. కనుకనే పౌలు గారు తెలియచేస్తున్నారు, ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు, అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టచ్చు మనలో మనం మూలుగుచూ ఉన్నాము అని జ్యేష్ఠుల సంఘముగా సంఘం పిలువబడుతుంది. సంఘం ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడాలి, ఆత్మీయంగా ఎదగాలి, పరలోక రాజ్యానికి సిద్ధపడాలి అనే ఆ విమోచన కొరకు ఆతురపడే అనుభవాలు కలిగిన సంఘాన్ని జ్యేష్ఠుల సంఘము అంటారు. మరి అట్టి సంఘ సహవాసములు దేవుడు మనల్ని ఐక్యపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ జ్యేష్ఠుల సంఘానికి మనం వచ్చిన తర్వాత పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2-3 వాక్యాల్లో గమనించినట్లయితే జీవానికి భక్తికి కావలసినవన్నీ కూడా ప్రభు దయచేస్తాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2-3 వాక్యాలు మీరు చూడండి. గుణాతిశయమును బట్టి మరలను పిలుచున్న వారిని గుర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయచ్చు ఉన్నందున ప్రేమిన వారలారా, ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటినీ జ్యేష్ఠుల సంఘానికి దేవుడు అనుగ్రహించుదురుగాక. జ్యేష్ఠుల సంఘముగా దేవుని ప్రజలైన మనం పిలువబడుతూ ఉన్నాం. పాత నిబంధన కాలంలో ఏశావు జ్యేష్ఠ కుమారుడు, యాకోబు చిన్న కుమారుడు. క్రొత్త నిబంధన కాలంలో ఆత్మీయంగా చెప్తూ ఉన్నాను, జ్యేష్ఠుల సంఘము అంటే రక్షణ, మారు మనసు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ అభిషేకము, మురుకులకు ఇతరం వారికి వేరై ఉపదేశ క్రమములో నడిపించబడుతున్న ఏ సంఘమైనా అది జ్యేష్ఠుల సంఘముగా పిలువబడునుగాక. ప్రభు రాకడ కొరకే సిద్ధపడాలి అనే ఓ వాంఛతో ఏ సంఘమైతే ఉంటుందో ఆ సంఘాలన్నీ కూడా అవన్నీ కూడా జ్యేష్ఠుల సంఘముగా పిలువబడుతుంది. మరి అట్టి సంఘ సహవాసములు ఉంటున్న వారికి దేవుడు ఏం చేస్తాడంటే జీవానికి భక్తికి కావలసినవన్నీ కూడా దేవుడు అనుగ్రహించుదుగాక. జీవానికి భక్తికి పరసంబంధమైన భూసంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు తన ప్రజలకు అనుగ్రహిస్తూ ఉంటాడు. మీరు ఆత్మీయంగా ఎదిగే కొలది యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, మీరు పరలోక రాజ్యాన్ని నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవుని ప్రజలైన మీరు దేవుని యొక్క సన్నిధిని, ప్రార్థనను, భక్తిని, ఆత్మీయతను వెదికే కొలది భౌతికమైన ఆశీర్వాదాలు దేవుడు సమృద్ధిగా మీకు దయచేయుదురుగాక. మరి భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకే ఒకవేళ దేవుని ప్రజలు వెతుకుతున్నట్లయితే వాళ్ళు జ్యేష్ఠుల సంఘముగా పిలువబడరు. ఎందుకంటే ఒక రోజున క్రీస్తు రాబోతూ ఉన్నాడు. విమోచన దినం కొరకు మనం సిద్ధపడాలి, ప్రభు యొక్క రాజ్యానికి వెళ్ళాలి అని ఆ తపనతో ఉండే సంఘమే జ్యేష్ఠుల సంఘముగా పిలువబడుతుంది. కాబట్టి జీవానికి, రెండవది భక్తికి కావలసిన ఆశీర్వాదాలు దేవుడు మనకు దయచేసి ఉండగా ఇట్టి ఆశీర్వాదాలు దేవుని ప్రజలను మీరు కడ వరకు కాచుకొందురుగాక. భౌతికమైన ఆశీర్వాదాలు జీవానికి అని చెప్పవచ్చు, భక్తికి అంటే ఆత్మీయ ఆశీర్వాదాలు. ఇవి రెండు సంఘ సహవాసానికి, ఈ జ్యేష్ఠుల సంఘానికి వచ్చిన మీరు అనుభవించుచూ ఉన్నారు. వీటిని దేవుని ప్రజలైన మీరు ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16-17 వాక్యాల్లో మీరు చూడండి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమో నీవు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెదికినను
మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు అని అంటాడు. ఒక్క కోటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నాడు. మరలా ఆ పొందాలని ఎంత ప్రయాసపడ్డా కూడా పొందని అవకాశం దొరకక విసర్జింపబడెను. ఈ మాటను బట్టి దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదాలు మీ జీవితాలలో, మీ కుటుంబాల్లో, మీ పిల్లల జీవితాల్లో తరతరాల వరకు నిలిచి ఉండునుగాక. దేవుడు ఆశీర్వదిస్తాడు. మీ యొక్క ఆత్మీయ ఎదుగుదలను బట్టి దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. కాబట్టి ఆత్మీయంగా ఎదిగే అనుభవాన్ని మీరు పోగొట్టుకోకూడదు. అంటే సంఘ సహవాసము, ప్రార్థన, దేవుని యొక్క వాక్యము, భక్తికి సంబంధించిన అనుభవాలు దేవుని ప్రజలు ఎప్పుడు కూడా విడవకూడదు. విడిచినట్లయితే భౌతికమైన ఆశీర్వాదాలు కూడా కోల్పోవలసిన పరిస్థితి. ఆ మధ్య సహోదరుడు మందిరానికి వచ్చేవాడు. సడన్గా కొన్ని కారణాల వలన మందిరాన్ని మానేశాడు. తర్వాత కుటుంబంలో ఆయన చేస్తున్న బిజినెస్, వ్యాపారం నష్టం వచ్చింది. పిల్లల జీవితాలు గందరగోళం అయిపోయాయి. మరలా నేను ఆ ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు ఇంటికి వెళ్ళి విజిట్ చేశాను. బ్రదర్, మీరు పాత విశ్వాసులు కదా, మరలా మీరు మందిరానికి రండి అని. ఆ సహోదరుడు నేను చెప్పిన మాటను బట్టి మరలా మందిరానికి వచ్చాడు. వాళ్ళ భార్య పిల్లలందరూ మందిరానికి రావడం ప్రారంభించారు. పోగొట్టుకున్న ఆశీర్వాదాలన్నీ మరలా దేవుడు ఆ కుటుంబానికి రోజున దయచేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని సన్నిధిని, ప్రార్థనని, దైవభక్తిని ఎప్పుడైతే విడిచిపెడతారో భూ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా, జీవానికి కావలసినవన్నీ కూడా కోల్పోవలసిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడిచ్చిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మీరు పోగొట్టుకోకుండా కడవరకు కాచుకొందురుగాక. పూర్తిగా భ్రష్టత్వానికి గురైపోయి లోకంలో కలిసిపోయిన విశ్వాసులు కూడా ఉన్నారు. వాళ్ళు మరలా దేవునిలో రావాలి, వచ్చినప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకవేళ పూర్తిగా లోకంలో కలిసిపోతే మరలా మారు మనసు పొందే అవకాశము దొరకని పరిస్థితి. కాబట్టి కృపాకాలంలో మనం ఉన్నాం కనుక దేవుడు మరలా అట్టి వారిని రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఓ న్యూనెస్, ఓ నూతన సృష్టిగా మారాలి. వెనుకబడిపోయిన అనుభవాలన్నీ కూడా మరలా నూతన పరచబడాలి అంటే అటివారు దేవుని ఎద్దకు వచ్చినప్పుడు జీవానికి, భక్తికి కావాల్సిన సమస్త ఆశీర్వాదాలు మరలా దేవుడు అనుగ్రహించుదురుగాక. ఉదాహరణకి రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము 12-13 వాక్యాల్లో మీరు చూడండి. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 12-13 వాక్యాల్లో ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఎట్లనగా, ఉపవాస దినము చాటించి నాబోతు జనుల ఎదుట నిలవబెట్టిరి. సమాజములో ప్రవేశించి రాజుని, దేవుణ్ణి దూషించరని చూడండి. 21వ అధ్యాయం మొత్తం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోరండి. అక్కడ నీతిమంతుడైన నాబోతు ఉన్నాడు. ఆయనకు ద్రాక్ష తోట ఉంది. మరొక వైపు నాబోతు అనే రాజు ఉన్నాడు. అతను రాజుగా ఉన్నాడు. రాజు నగరును ఆనుకొని నాబోతు యొక్క ద్రాక్ష తోట ఉంది. మరి ఆ ద్రాక్ష తోటని పొందాలి అని అడిగాడు. కానీ నాబోతు అంటాడు, ఆ ద్రాక్ష తోట నేను నీకు ఇవ్వను, అది నా పితరుల స్వాస్థ్యము అన్నాడు. వెంటనే కోప్పడి అన్నం నీళ్ళు మానేసి పడుకొని అన్నాడు. తన భార్య అయిన యెజబెలు వచ్చి ఆ ద్రాక్ష తోట నేను ఇప్పిస్తాను అని చెప్పి 2 అబద్ధ సాక్షులను పెట్టించి ఉపవాస దినము జరిపించి ఆ రాళ్లతో కొట్టి నాబోతును చంపించి ద్రాక్ష తోటని తీసుకున్నదండి. ద్రాక్ష తోటని తీసుకున్నది. సరే, ఆ ద్రాక్ష తోట స్వాధీనపరుచుకున్నారు. అది చిరకాలం వాళ్ళు అనుభవించారా అంటే అనుభవించలే. అన్యాయముగా, అక్రమముగా ద్రాక్ష తోటను తీసివేసుకున్నారు. కాబట్టి కొద్ది రోజుల తర్వాత ఆహాబు యుద్ధంలో చనిపోయాడు. యెజబెలు కూడా 3వ అంతస్తు మీద శత్రువుల యుద్ధం నుండి త్రోసివేయబడి చనిపోయింది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, భౌతికమైన జీవానికి సంబంధించిన ఆశీర్వాదాలు ఒకవేళ పొందుకున్నా కూడా అవి అశాశ్వతమైనవి. ప్రతి ఒక్కరు చనిపోతారు. ఎవరు స్థిరమైన వాళ్ళు కాదు. కానీ ఆ ఒక నాబోతును చంపించిన రక్తాపరాధం
ఆహాబు యెజెబెలు వారిద్దరి మీదకి వచ్చిందండి. కాబట్టి భౌతికమైన వాటి కొరకు మనుషులు చంపుకునే వాళ్ళు ఉన్నారు, ఆస్తుల కొరకు లేకపోతే వ్యక్తుల కొరకు. ఉదాహరణకి రీసెంట్గా మిర్యాలగూడలో ఇద్దరు ప్రేమించుకున్నారు. కోర్టు కేసు జరిగింది 7 సంవత్సరాల తర్వాత, 6 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ ఇంట్లో మరణాలే జరుగుతూ వచ్చాయి, కానీ లాభం ఏమీ లేదు. అలాగే యుద్ధాలు కూడా జరుగుతూ వచ్చాయి. రాజ్యాలు స్వాధీనపరచుకోవాలి, ప్రపంచ దేశాలు స్వాధీనపరచుకోవాలని యుద్ధాలు చేశారు. సరే, స్వాధీనపరచుకున్నారు, కానీ వాళ్ళు కూడా ఒక రోజున చనిపోయి సమాధి చేయబడ్డారు. కానీ మనిషి తమ వెంట ఏది తీసుకొని వెళ్ళలేని పరిస్థితి. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ లోకం అశాశ్వతం, కానీ దేవుడిచ్చిన దైవభక్తి గొప్ప లాభ సాధనము అని భక్తికి కావలసినవన్నీ కూడా దేవుడు దయచేసి ఉండగా దానినే జ్యేష్ఠత్వపు అనుభవాలు అంటారు. ఇటు వాటిని మీరు కడవరకు కాచుకొందరు గాక. ముఖ్యముగా ఒక్క విషయం ఏంటంటే, క్రీస్తుని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా కడవరకు ఆయన అడుగుజాడల్లో మనం నడిపించబడతాము గాక. కాబట్టి ఒకటి, యాకోబు జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని పొందినవాడు, కానీ పోగొట్టుకున్నాడు. మనమైతే జ్యేష్ఠుల సంఘముగా పిలువబడుతూ ఉన్నాం. దేవుడిచ్చిన ఈ సంఘ సహవాసములో కడవరకు మిమ్మల్ని నా దేవుడు స్థిరపరచునుగాక. దైవభక్తులు మిమ్మల్ని స్థిరపరచునుగాక. ఉపదేశ క్రమంలో దేవుడు స్థిరపరచునుగాక. అప్పుడే మనం జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని పొందిన వాళ్ళం అవుతాం. ఆత్మీయంగా ఈ మాటలు మీతో చెప్పాను. రెండవది, ఆదికాండం 27వ అధ్యాయము 28, 29 వాక్యాలు చూడండి. తండ్రి వద్ద నుండి మొట్టమొదట యాకోబు ఆశీర్వదించబడ్డాడు. ఒకటి, జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని పొందినవాడు యాకోబు. రెండవది, తండ్రి వద్ద నుండి మొట్టమొదట ఆశీర్వదించబడ్డవాడు యాకోబు. 27వ అధ్యాయం 28, 29 వాక్యాలు చూడండి. ఆకాశ మంచును భూసారమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిల పడుదురు. నీ బంధువులకు నీవు ఏలికవై ఉండుము, సాగిల పడుదురు. నిన్ను శపించువారు శపింపబడుదురు, నిన్ను దీవించువారు దీవింపబడుదురు గాక. చాలు. చూడండి, తండ్రి వద్ద నుండి మొట్టమొదట యాకోబు ఆశీర్వదించబడ్డాడు. ఒకటి, జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని పొందాడు యాకోబు. రెండవది, తండ్రి వద్ద నుండి మొట్టమొదట ఆశీర్వదించబడ్డాడు. ఇది ఎలాంటి ఆశీర్వాదం అంటే, మనం గమనించినట్లయితే ఏశావు పొందవలసిన ఆశీర్వాదాలు యాకోబు పొందుకున్నాడు. యాకోబు మోసగాడు అని అంటారు. యాకోబు మోసగాడు అని అంటారు. కానీ వాస్తవంగా బైబిల్ని లోతుగా ధ్యానించినట్లయితే జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని ఏశావు పొందవలసిన వాడు. కానీ తల్లి చెప్పింది, ఇదిగో నీవు వెళ్ళి నీ అన్న కంటే ముందుగా నీ తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయనకు భోజనం పెట్టి తండ్రి వద్ద నుండి ఆశీర్వాదాలు పొందుకో అని తల్లి పంపించింది. ఎందుకు పంపించింది అంటే, ప్రేమైన వర్లరా, మునుపు మీతో చెప్పినట్లుగా ఒకవేళ జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాలు ఏశావు పొంది ఉన్నట్లయితే అతడు ఏదోమీయులకు తండ్రిగా మార్చబడిపోయేవాడు. శపించబడిన సంతతికి తండ్రిగా ఉండి జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని పొంది ఉన్నా కూడా భ్రష్ట మనసు అతనిలో ఉండుట చేత ఆ ఆశీర్వాదానికి ఒక అర్థమే ఉండేది కాదేమో. కాబట్టి ఈ జ్యేష్ఠత్వపు ఆశీర్వాదం అనేది చాలా విలువైంది. దానిని ఇప్పుడు ఏశావు వద్ద నుండి యాకోబు మొట్టమొదట పొందాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 24 వాక్యాన్ని మీరు చూడండి. ఏశావు అను నా కుమారుడు నీవేనా. 23 వాక్యము నుండి, యాకోబు చేతులు అతని అన్నయ్యన ఏశావు చేతుల వలె తండ్రి పిలిచాడు. ఇదిగో ఏశావు, నీవు నా యొద్దకు రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నాకు రుచికరమైన ఆహారాన్ని తీసుకొస్తే తిని నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నప్పుడు వేటాడడానికి వెళ్ళాడు. ఆ తర్వాత ఆలోపే యాకోబు యొక్క తల్లి, నీవు వెళ్ళి నీ తండ్రి దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నప్పుడు అక్కడ యాకోబు చేతులు అతని అన్నయ్యన ఏశావు చేతుల వలె రోమములు గలవైనందున ఇస్సాకు అతనిని
గుర్తుపట్టలేక అతన్ని దీవించాడు. ఏశావును నా కుమారుడు నీవేనా అని అంటే యాకోబు ఏమన్నాడు, నేనే. సరే, అంతటా అతడు అది నా యుద్ధకు తెమ్ము, నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందుననెను. అతడు తెచ్చినప్పుడు అతడు తినెను. 28, 29 వాక్యాలు మనం చదివినట్లుగా ఈ విధంగా ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవైపు యాకోబు మోసగాడు అని అంటారు, కానీ ప్రేమిన వర్లరా, ఆశీర్వాదానికి యాకోబు అర్హుడే. అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము అని చెప్పవచ్చు. దేవుని యొక్క చిత్తము అని మనం ఆలోచించాలి. ఎందుకంటే ఒకవేళ ఏదోమియోల సంతతికి ఏశావు తండ్రిగా మారిపోయాడు, మరి ఆ జ్యేష్ఠత్వపు ఆశీర్వాదానికి ఒక అర్థమే ఉండేది కాదు. వాక్యంలో వ్రాయబడి ఉంది, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7, 8, 9, 10 వాక్యాల్లో యాకోబు మోసగాడు అని అంటారు. కానీ ప్రేమిన వర్లరా, కొన్నిసార్లు దేవుడు శిక్షింపక క్షమించి ఆదరించటం మంచిది అని ఒక మాట రాయబడి ఉంది చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7, 8, 9, 10 వాక్యాలు. కొరింథీయులకు రాసిన, మీరు వారిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది, లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును. కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఈ మాటల్లో వానిని శిక్షింపక క్షమించి ఆదరించటం మంచిది అనే మాట మీరు గమనించండి. తండ్రి చేత ఏశావు ఆశీర్వాదాన్ని పొందవలసిన వాడే, కానీ యాకోబు పొందుకున్నాడు. పొందకపోయి ఉంటే ఏశావు ఏదోమియోల సంతతికి మారిపోయి భ్రష్టత్వానికి గురైపోయేవాడు. కొన్నిసార్లు మోసగాడు అంటాం, కానీ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, దేవుని దృష్టిలో మేలుకరంగా కొనసాగుతూ ఉన్నప్పుడు అట్టి వారికి శిక్ష లేకుండా తప్పింపబడుదురుగాక. ఉదాహరణకి కొన్నిసార్లు అబద్ధం ఆడతారు, అది క్షేమాన్ని కోరే అబద్ధమైతే అది అంగీకరింపబడుతుంది. కీడును కలగజేసే అబద్ధమైతే అది తప్పుగా ఉంటుంది. కాబట్టి యాకోబు తండ్రి వద్ద నుండి ఏశావు పొందవలసిన ఆశీర్వాదాలు పొందాడు అంటే దేవుని దృష్టిలో అతడు క్షమించబడి నడిపించబడ్డ అనుభవాలు. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 22వ వాక్యములో క్రొత్త నిబంధన కాలంలో వీటికి అర్థాన్ని మీకు చెప్తున్నాను. దేవుని చేత ఆశీర్వాదాలు పొంది నడిపించబడుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు దేవునికి విరోధంగా నడిపించబడుతూ ఉన్న దేవుడు క్షమించి ఆదరిస్తాడు. శ్రమల గుండా నడిపించబడుతూ ఉన్న 14వ అధ్యాయం 22వ వాక్యములో విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించచ్చు మనము దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించవలనని వారిని హెచ్చరించును అని రాయబడి ఉంది. ప్రేమిన వర్లరా, బైబిల్లో ఏశావు తండ్రి వద్ద నుండి మొట్టమొదట ఆశీర్వదించబడాలి, కానీ యాకోబు ఆశీర్వాదాలు పొందుకున్నాడు. దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశాలు ఒక వ్యక్తి పట్ల ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆశీర్వాదాలు వాళ్ళ వెంట వస్తాయి. కానీ నెక్స్ట్ ఏం జరిగిందంటే ఏశావు పొందవలసిన ఆశీర్వాదాలు యాకోబు పొందుకున్నాడు. నెక్స్ట్ వాళ్ళ అన్నయ్య ఏశావు కూడా వచ్చాడు. నానా, నీవు నన్ను ఆశీర్వదించు అంటే, మరి ఇంతకుముందే వచ్చి ఆశీర్వాదాలు తీసివేసుకున్నాడు కదా. అక్కడ మీరు చూడండి, 27వ అధ్యాయము 30వ వాక్యములో ఇస్సాకు యాకోబును దీవించుటైన తరువాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుటి నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన ఏశావు వేటాడి వచ్చెను. 41వ వాక్యములో మీరు చూడండి, తన తండ్రి యాకోబుకిచ్చిన దేవుని నిమిత్తము ఏశావు అతని మీద పగపట్టెను. ఏమని అనుకుంటున్నాడంటే, నా తండ్రిని గుర్చిన దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదను అనుకొనెను. ఈ వాక్యాల్లో మీరు గమనించినట్లయితే యాకోబు తండ్రి వద్ద ఏశావు పొందవలసిన ఆశీర్వాదాలు పొందుకున్నాడు మొట్టమొదట. నెక్స్ట్
ఏశావు వచ్చి నాన్న నీవు నన్ను ఆశీర్వదించంటే మరి ఆశీర్వదించడానికి మిగిలింది ఏది? ఎప్పుడైతే నా తమ్ముడు దొరుకుతాడో వాడిని చంపేస్తానో అప్పుడు నాకు దుఃఖానికి నివారణ కలుగుతుంది అని అనుకున్నాడు. అలాంటి సమయంలో యాకోబు మరణ భయంతో పారిపోయాడు, ఇల్లు విడిచి పారిపోయాడు. శ్రమ, దుఃఖము, కన్నీళ్ళు, ఇబ్బందులు వచ్చాయి. కానీ దేవుని దృష్టిలో ఆ వ్యక్తి యాకోబు ఆశీర్వాదాన్ని పొందవలసిన వాడే తండ్రి వద్ద. ఆశీర్వాదాలు ఉంటాయి, మరొక వైపు శోధనలు, సమస్యలు కూడా ఉంటాయని వీటి ద్వారా ఆత్మీయంగా మనం పాఠాలు నేర్చుకోవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. యాకోబు ఆశీర్వదించబడ్డాడు, కానీ ఏశావు ఎప్పుడైనా నన్ను చంపేస్తాడేమో అనే భయంతో పారిపోయాడు. ఆ రోజు నుండి మరణ భయము, దుఃఖము, వేదన, బాధ. ఏశావు నా తమ్ముడు ఎప్పుడు దొరుకుతాడో చంపేస్తానని. కానీ దేవుని దృష్టిలో ఇప్పుడు మనం చదివినట్లుగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7 నుండి 10 వాక్యములు, శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. ఏశావు క్షమించాడా? లేదు. ప్రారంభంలో క్షమించలేదు. ఎప్పుడు నా తమ్ముడు దొరుకుతాడా వాడిని చంపేద్దాం అనుకున్నాడు. 20 సంవత్సరాల తర్వాత ఏశావు తన తమ్ముడైన యాకోబును కలవటానికి వస్తే ఆ సమయంలో యాకోబు భయపడి కానుకలు ఇచ్చి సమాధాన పడాలనుకున్నాడు. 20 సంవత్సరాల తర్వాత సమాధాన పడటానికి వచ్చాడు. అంతవరకు ప్రేమను వల్లారా ఏశావు యాకోబు మీద ద్వేషంతోనే ఉన్నాడు. క్రొత్త నిబంధన కాలంలో దేవుని ప్రజలైన మీరు ఒకవైపు ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఉన్నారు, ఇంకా నా దేవుడు ఆశీర్వదించుదురుగాక. మరి ఆశీర్వాదాన్ని కొన్నిసార్లు కోల్పోవటానికి కూడా కారణాలు ఉంటాయి, కొన్ని దోషాలు. అవి దేవుని చేత క్షమింపబడునుగాక. రెండవది, ఆశీర్వాదాలు ఉంటాయి, విశ్వాసములో స్థిరపరచబడు నిమిత్తమై విశ్వాసపు శోధనలు కూడా ఎదురవుతాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యంలో కూడా మీరు చూడండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారు హింస నొందుదురు అని రాయబడి ఉంది. కంపేర్ చేసి క్రొత్త నిబంధన కాలానికి టాలీ చేసి మీకు చెప్తూ ఉన్నాను. ఏశావు యుద్ధ నుండి యాకోబు భయపడి పారిపోయాడు, మా అన్న నన్ను చంపేస్తాడు దొరికితే అని. దుఃఖము, మరణ భయము, వేదన. మరి క్రొత్త నిబంధన కాలంలో దేవుని ప్రజలైన మీరు ఆశీర్వదించబడ్డారు, పరలోకపు తండ్రి ద్వారా ఆశీర్వాదాలు ఉంటాయి, మరొక వైపు హింస కూడా ఉంటుందండి. కానీ వాక్యం చెప్తుంది, విశ్వాసమందు మనము నిలకడగా ఉందముగాక. శ్రమల ద్వారానే దేవుని యొక్క రాజ్యానికి మనము ప్రవేశించాలి. కాబట్టి ఆశీర్వాదాలు ఉంటాయి, శ్రమలు, హింస, కష్టాలు కూడా ఉంటాయి. అయినా కూడా ప్రభు మనతో ఉండి నిత్యరాజ్యానికి మనల్ని సిద్ధపరచునుగాక. ఆదికాండం 28వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు కూడా మీరు చూడండి. మూడవదిగా, తండ్రి వద్ద నుండి సెకండ్ టైం యాకోబు ఆశీర్వదించబడ్డాడు. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెలలో యువతను వివాహం చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతుయేలు ఇంటికి వెళ్ళి లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసుకొనుమని చెప్పెను. చూడండి, నీవు లేచి పద్దనరాములలో ఉన్న నీ తల్లికి తండ్రి అయిన బెతుయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహం చేసుకొనుము. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీ సంతతిని విస్తరింప చేస్తాను, నేను ఆశీర్వదిస్తాను అని. కనుకనే మరి ఆశీర్వాదాలు రావాలి అంటే వివాహం జరగాలి. వివాహం జరిగిన తర్వాత సంతానం కలుగుతుంది. ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణువుల వలె సంతతి విస్తరించాలి అంటే దేవుడు తండ్రి రెండవసారి యాకోబును పిలిపించి ఈ మాట చెప్పి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అన్య జనులతో కాకుండా కనాను కుమార్తెలలో, అక్కడ మీరు గమనించండి, లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహం చేసుకొనమని అతనికి ఆజ్ఞాపించాను. నీ తల్లికి తండ్రి అయిన బెతుయేలు ఇంటికి వెళ్ళి, స్వజనుల మధ్యలో అన్య జనులతో కాకుండా ప్రేమిన వర్లరా,
యాకోబు ద్వారా ఇశ్రాయేలుల సంతతి 25 లక్షల మంది వాళ్ళ సంతతి విస్తరించింది. మరి ఇశ్రాయేలుల సంతతి అంతగా విస్తరించడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ సంతతి విస్తరిస్తూ వచ్చింది. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 9వ వాక్యంలో మీరు చూడండి. ఇస్సాకు తన కుమారుడైన యాకోబును పిలిపించి రెండవసారి ఆశీర్వదించాడు. నీవు వెళ్ళి లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహం చేసుకోనుమని. ఎందుకంటే వివాహం అయిన తర్వాత స్వజనుల మధ్యలో నీ తల్లికి తండ్రి అయిన బెతేలింటికి వెళ్ళి అక్కడ లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహం చేసుకోమన్నాడు. అలాగే జరిగింది. యాకోబుకు పిల్లలు పుట్టారు 12 మంది. ప్రేమిన వల్లరా ఆ తర్వాత వాళ్ళ సంతతి విస్తరిస్తూ వచ్చింది. ఏ విధంగా ఇక్కడ మీరు చూడండి 23వ అధ్యాయం 9వ వాక్యములో తొమ్మిదవ వాక్యములో ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. ఈ మాట చాలా ప్రాముఖ్యమైంది. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును. సపరేషన్ లైఫ్ అక్కడ మీరు అర్థం చేసుకోండి. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ద్వారా రెండవసారి ఆశీర్వదించబడ్డాడు. ఏ విధమైన ఆశీర్వాదం? లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహం చేసుకో, ఎందుకంటే నేను సర్వశక్తి గల దేవుడను, నిన్ను ఆశీర్వదించి నీ సంతతిని విస్తరింపచేస్తాననే వాగ్దానం నెరవేర్చబడాలి అన్నప్పుడు వివాహం చేసుకున్నాడు. ఆయనకు 12 మంది పిల్లలు పుట్టారు. యాకోబు యొక్క సంతతి ఇశ్రాయేలుల జనాంగముగా మార్చబడింది. ఇశ్రాయేలుల జనాంగం ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. దే ఆర్ సపరేటెడ్ జనరేషన్ ఫ్రమ్ అదర్ జనరేషన్స్. ఇశ్రాయేలు ప్రజలు అన్నప్పుడు ఆ జనము ఒంటిగా నివసించును, అన్యజనులతో కలిసేవాళ్ళు కాదు. ఇశ్రాయేలు ప్రజలు కనాన్ దేశాన్ని ప్రయాణం చేసి వెళ్ళేటప్పుడు మార్గములో చాలామంది 7 రకములైన అన్య జనాంగములు ఉండేవి. 7 రకములైన అన్యజనులు ఉండేవాళ్ళు. ఫిలిస్టీయులు, అమాలేకీయులు ఉండేవాళ్ళు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, మీరు కనాన్ దేశాన్ని ప్రయాణం చేసి వెళ్ళేటప్పుడు ఈ 7 రకములైన అన్య జనాంగములు వాళ్ళకు ఎదురు పడతారు. వాళ్ళతో మీరు సహవాసం చేసి, ఇంకా అర్థం అవ్వాలంటే వాళ్ళతో మంది వాళ్ళ స్త్రీలు పెళ్లి చేసుకోవడం, వాళ్ళతో సహవాసం చేసి ఎక్కడ భ్రష్టత్వానికి గురవుతారో అని ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏం చేశాడంటే చుట్టూ మార్గము గుండా కనాన్ దేశానికి నడిపించాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వర్లరా, ఈ మాటలో రెండవసారి తండ్రి వద్ద నుండి యాకోబు ఆశీర్వదించబడ్డాడు. వివాహ విషయములో నీ తల్లికి తండ్రి అయిన బెతేలింటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహం చేసుకోమన్నాడు. కానీ అన్ని జనుల దగ్గరికి వెళ్ళి నీకు ఇష్టం వచ్చినట్లు నీవు నడుచుకో, పెళ్లి చేసుకొని ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు లేక యాకోబు యొక్క సంతతి ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడదు. ఓ ప్రత్యేకింపబడిన జనాంగం ఈ యాకోబు యొక్క సంతతి యొక్క జనాంగం. హల్లెలూయా. క్రొత్త నిబంధన కాలంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16, 17, 18 వాక్యాల్లో చూడండి. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని ఆలయమునకు విగ్రహములకు ఏం పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. చూడండి, మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి. చాలు, మీరు వారి మధ్య నుండి వెడలి ప్రత్యేకముగా ఉండుడి. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. ప్రత్యేకముగా ఉండుడి. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలుల యాకోబు యొక్క సంతతి ఆ జనము ఒంటిగా నివసించును అనే మాటకి క్రొత్త నిబంధన కాలంలో మీరు ప్రత్యేకముగా ఉండుడి అని అంటారు. ప్రియమైన వర్లరా, యాకోబు తండ్రి ద్వారా
రెండవసారి ఆశీర్వదించబడ్డాడు వివాహ విషయములో. స్వజనుల మధ్యలో లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహం చేసుకోమన్నాడు. వివాహం చేసుకున్నాడు. 12 మంది పిల్లలు కలిగారు. ఒక కుమార్తె దీనా కుమార్తె కూడా ఉన్నది. ఆ 12 మంది కుమారుల యొక్క సంతతి 25 లక్షల మంది. ఇశ్రాయేలు జనసంఖ్య విస్తరిస్తూ వచ్చింది. ఆ జనాంగము ఒంటిగా నివసించును, అన్ని జనులతో కలిసేవాళ్ళు కానే కాదు. హల్లెలూయా. ఇంకా అర్థం అవ్వాలంటే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఉంది. ఇప్పుడు ఆ ఇజ్రాయెల్ దేశంలో యూదులు ఉన్నారు. నాకు అర్థం అవ్వాలంటే ఇప్పుడు యూదులు అన్ని జనులతో కలిసేవాళ్ళు కాదు. ఇప్పుడు అరబ్ కంట్రీసు ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధాలు చేస్తూ ఉన్నాయి. సరే, మీరు మాతో యుద్ధం చేయవద్దు, మేము మీతో కలుస్తామని అంటారా? అనరు. మొర్దెకై కూడా ఆ రోజుల్లో అన్నాడు, నేను యూదుడను కాబట్టి ఆ పని చేయజాలను. యూదులు అన్ని జనులకు వేరే జీవిస్తూ ఉన్న ప్రజలై ఉన్నారు. అందుకే యూదులు, ఇశ్రాయేలులు దేవుని ప్రజలు ఎవరంటే యాకోబు సంతతిలో వచ్చిన వాళ్ళే ఈ యూదులు. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళు ఒంటిగా నివసిస్తారు కానీ అన్ని జనులతో కలవని వాళ్ళు, కలవరు పొరపాటున. ఆత్మీయంగా ఈ వాక్యములో మనం గమనించినట్లయితే దేవుడు కూడా చెప్తూ ఉన్నాడు, జ్యేష్ఠుల సంఘముగా మనం పిలువబడ్డాం. ప్రభు చేత మీరు ఆశీర్వదించబడుతూ ఉన్నారు. ఒకవైపు శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు కూడా వస్తూ ఉన్నాయి. వాటిని జయించి దేవుని మార్గంలో నడిపించబడుతూ ఉండగా, మూడవది అన్ని జనులకు వేరే మీరు మీ పిల్లలు జీవించుదురుగాక. అన్ని జనులకు వేరే. ఉదాహరణకి కొన్నిసార్లు వివాహ విషయానికి వచ్చేసరికి ఏమంటారంటే, అనయ్య పెళ్లి సంబంధం వచ్చింది మా అమ్మాయికి అబ్బాయికి అంటారు. ఆ మధ్య ఒక చోట సేవ చేస్తున్నప్పుడు మందిరానికి ఎదురుగే ఒక అబ్బాయి జాన్ అని ఉండేవాడు. మందిరానికి పరిచర్య చేసేవాడు, చక్కగా మందిరానికి వచ్చేవాడు. సడన్గా పెళ్ళి చేశారు. పెళ్లి సంబంధం వచ్చింది, అన్నయ్య పెళ్ళి చేస్తున్నాము, మంచిదే. మరి అమ్మాయి మారిందా అంటే మారలేదన్నయ్య. పెళ్ళైన తర్వాత మారిద్దిలే, ఆ అమ్మాయి మారిద్ది అన్నారా? పెళ్ళైన తర్వాత అమ్మాయి మార్చి నెమ్మదిగా గుడికి తీసుకెళ్ళింది. ఇప్పుడు గుడిలో కూర్చొని వాడు చప్పట్లు కొడుతున్నాడు, గంటలు కొడుతున్నాడు. ఇలా పెళ్ళైన తర్వాత వాడే మారుతాడులే అంటే ఒట్టిది అబద్ధం అంతా. కాబట్టి వివాహ విషయంలో మీరు గమనించండి. అందుకే యాకోబు ఏం చేశాడు తెలుసునా? అన్ని జనుల మధ్యలో వెళ్ళి నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పలేదు. లాబాను కుమార్తెలలో ఒకదాని నీవు పెళ్లి చేసుకోరాడు. ఎందుకంటే ఇక్కడ మీకు అర్థమయ్యేటట్లు మీరు అన్ని జనులకు దూరమై, అక్కడ మీరు గమనించండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వాక్యము నుండి, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటికి ఏమి పొత్తు. విశ్వాసి అవిశ్వాసితో సహవాసం చేసినప్పుడు విశ్వాసి కూడా అవిశ్వాసిగా మారిపోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి సహవాస దోషాన్ని బట్టి కొందరు ఆత్మీయ అనుభవాలను కోల్పోతూ ఉంటారు. ఇశ్రాయేలు ప్రజలు ఒంటిగా ఉన్నట్లుగా మీరు మీ పిల్లలు దేవుని సన్నిధిలో ప్రత్యేకింపబడిన సంతతి అయి ఉన్నారు అని మీరు గుర్తెరుగుదురుగాక. గుర్తెరిగి అన్ని జనులకు వేరై, సపరేషన్ లైఫ్, ఓ ప్రత్యేకింపబడిన జనము అని ఎరిగి అన్ని జనుల యొక్క ఆచారాలు, పద్ధతులు మీ జీవితాల్లో, మీ కుటుంబంలో, మీ పిల్లల జీవితాల్లో రాకుండా కాపాడుకుందరుగాక. వివాహం చేసే విషయంలో కూడా ప్రభు నమ్మిన వాళ్ళు, దైవభక్తి కలిగిన వాళ్ళ అని ఎరిగి నడిపించబడుతూ వివాహం అయిన తర్వాత కూడా వాళ్ళు చక్కగా భార్య భర్త మందిరానికి వస్తారు. తర్వాత వాడే మారుతాడులే అంటే మారే ప్రసక్తి ఉండదు ఈ రోజుల్లో. అందుకే మీరు ప్రత్యేకముగా ఉండుడి అని వాక్యం చెప్తుంది. ప్రత్యేకముగా ఉండుడి. ఎవరైతే దేవుని ప్రజలుగా ప్రత్యేకింపబడ్డ వాళ్ళము అని మీరు గుర్తెరుగుతారో అట్టివారే దేవుని యొక్క రాజ్యానికి అర్హులుగా మార్చబడదురుగాక. 4వదిగా ఆదికాండం 28వ అధ్యాయం 10వ వాక్యం నుండి 15వ వాక్యం వరకు. ఒకటి, యాకోబు జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని పొందినవాడు. మరలా రిపీట్ చేస్తాను, మీరు గమనించండి. ఒకటి, జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని పొందినవాడు యాకోబు. రెండవది, తండ్రి యొద్ద నుండి మొట్టమొదట ఆశీర్వదించబడ్డవాడు యాకోబు. రెండవసారి వివాహ విషయంలో
ఆశీర్వాదాన్ని పొందనిమిత్తమై నీవు వెళ్ళి లాబాను కుమార్తెలలో ఒకదానిని పెళ్లి చేసుకోమని చెప్పాడు. అలాగే యాకోబు చేశాడు. ఆయనకు పెళ్ళి అయింది, 12 మంది పిల్లలు పుట్టారు. వాళ్ళ జనసంఖ్య విస్తరిస్తూ వచ్చింది. వాళ్ళు ఒంటిగా నున్నవారే కానీ అన్ని జనులతో కలిసిన వాళ్ళు కానే కాదు. 4వదిగా యాకోబు ఆదికాండం 28వ అధ్యాయము 10 నుండి 15 వాక్యం వరకు మీరు గమనించండి. బేర్షెబా నుండి బయలుదేరి తర్వాత మీరు చదువుకోనండి, సమయం లేదు, కొద్దిగా ఫాస్ట్గా వెళ్తాను. బేర్షెబా నుండి బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు ప్రొద్దుగురుంకినందున ఒక చోట ఆయన పడుకొని ఉన్నాడు. ఒక రాయిని తలగడగా పెట్టుకొని పడుకొని ఉన్నప్పుడు ప్రేమిన వర్లరా దేవుడు దర్శనమిచ్చి అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. 4వదిగా దేవుని చేత ఆశీర్వదించబడిన యాకోబు. హల్లెలూయా. 1 జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని పొందాడు. 2వది తండ్రి వద్ద మొట్టమొదట ఆశీర్వదించబడ్డాడు. 3వది వివాహ విషయంలో తండ్రి చేత ఆశీర్వదించబడ్డాడు. 4వది దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. అక్కడ దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. పడుకొని ఉన్నాడు, కల వచ్చింది. నిన్ను ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేణువుల వలె నీ సంతతిని కూడా విస్తరింపచేస్తాను అని వాగ్దానములతో కూడిన మాటలన్నీ యాకోబుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కలలో మాట్లాడుతూ ఉన్నాడు. దిగ్గున లేచి చూస్తే తన చుట్టూ ఒక వెలుగు ప్రకాశించింది. యాకోబు లేచి, ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే తప్ప వేరొకటి కాదు అని చెప్పి తాను తలగడగా పెట్టుకున్నటువంటి రాయిని నిలవబెట్టి నూనె పోసి ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు. దేవుడు తనను దర్శించి ఆశీర్వదించిన ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ స్థలంలో దేవుడు అతను ఆశీర్వదించాడు. నీ వెళ్ళు, ప్రతి స్థలమందు నేను నీకు తోడే ఉంటాను, తినటానికి ఆహారం, ధరించుకోవటానికి వస్త్రాలు, ప్రతిదీ నీకు ఇస్తానని దేవుడు చెప్పినట్లుగానే యాకోబుని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. తాను వెళ్ళిన ప్రయాణంలో ఆహార విషయంలో దేవుడు తక్కువ కాకుండా ఆశీర్వదించాడు, వస్త్రాలు తక్కువ కాకుండా ఆశీర్వదించాడు. అన్ని విషయాలలో దేవుడు యాకోబును ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఆదికాండం 32వ అధ్యాయము 10వ వాక్యములో 32వ అధ్యాయం 10వ వాక్యములో నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను, ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దానును దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులై తిని. ప్రేమిన వర్లరా, యాకోబు దేవుడు తన్ను ఆశీర్వదించిన అనుభవాన్ని తలంచుకొని చెప్తున్న మాటలు, వాటిలో ముఖ్యమైన మాట, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్తమైన సత్యమునకును అపాత్రుడను. ప్రభా, నీవు నన్ను ఆశీర్వదించావు కదా అని ప్రేమిన వర్లరా యాకోబు తన్ను తాను తగ్గించుకొని ప్రభు చేత ఆశీర్వదించబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రజలైన మనము కూడా దేవుని చేత ఆశీర్వదించబడిన అనుభవం ఎంతైనా అవసరం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 3వ వాక్యములో మీరు గమనించినట్లయితే దేవుడు యాకోబును ఆశీర్వదించినట్లు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే, నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను. చూడండి, దేవుని యొక్క ఆశీర్వాదాలు, రహస్య స్థలములోని మరుగైన అంధకారంలో ఉంచబడిన నిధులను, ధనమును నీకు ఇచ్చేదను అంటాడు. 45వ అధ్యాయము 3వ వాక్యములో యాకోబును దేవుడు ఆనాడు ఆశీర్వదించినట్లు దేవుడు మిమ్మల్ని మీ సంతతిని కూడా ఆశీర్వదించుదురుగాక. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడిని యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు. ప్రేమిన వర్లరా, ఈ సహవాసానికి రాకమునుపు ప్రభువుని అంగీకరించిన, సొంత రక్షకునికి అంగీకరించిన ప్రారంభ దినాల్లో దేవుడు ఏం చేశాడంటే మీ పేరు పెట్టి పిలిచి ఇక్కడికి తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను మిమ్మల్ని పిలవలేదు, ఎవరో మిమ్మల్ని పిలవలేదు, సాక్షాత్తు దేవుడే మిమ్మల్ని పిలిచి ఈరోజున ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. అంటే ఎక్కడో
ఎక్కడో సొరంగాల్లో ధననిధులు ఉన్నాయి అవన్నీ ఇస్తాను అన్నాడు. క్రీస్తులో ఉండడమే మనకు గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. మరుగైన ధనము అన్నప్పుడు ఎక్కడో పలానా చోటుకి వెళ్ళండి, తవ్వండి, బంగారు నాణ్యాలు దొరుకుతాయని అనట్లేదు దేవుడు. క్రీస్తులో ఉండడమే గొప్ప ఆశీర్వాదం. కనుక దేవుని చేత యాకోబు ఆశీర్వదించబడేట్లు ఈ రోజున మిమ్మల్ని, మన సంఘాన్ని, మన సంతతిని కూడా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆశీర్వదించినప్పుడు కృతజ్ఞత మనసుతో మనం కూడా పలకాలి. ప్రభువా, నేను అపాత్రుడనయ్యా. యాకోబు తన గర్వంతో ప్రవర్తించలేదు. నేను ఆశీర్వాదాన్ని పొంది ఉన్నానంటే వీటికి అపాత్రుడను, ఉపకారములు పొందటానికి నేను అపాత్రుడను అన్నట్లు మనల్ని మనమే తగ్గించుకుంటూ ఉన్నప్పుడు ఆశీర్వాదాలు మీ జీవితాల్లో, మీ పిల్లల జీవితాల్లో పెరుగునుగాక. ఆదికాండం 30వ అధ్యాయము 27, 30వ వాక్యాన్ని మీరు చూడండి. 5వదిగా లాబాను ఇంటిలో దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. లాబాను ఇంటిలో యాకోబు 30వ అధ్యాయం 27వ వాక్యం చూడండి. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించునని. చూడండి, శకునము చూసి తెలుసుకున్నాడట. నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించునని శకునము చూసి తెలుసుకున్నాడంట. అక్షరాల దేవుడు ఆశీర్వదించాడు యాకోబును బట్టి లాబాన్ని, మామని. ప్రేమిన వల్ల ఒకసారి ఆలోచించండి. లాబాను ఇంటిలో దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. కొన్నిసార్లు నిజమే, కొందరు అల్లుడుగా ఇంటికి వచ్చినప్పుడు ఆ అల్లుడిని బట్టి అత్తమామలు ఆశీర్వదించబడ్డ వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. కొందరు కోడల్ని బట్టి అత్తమామలు ఆశీర్వదించబడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. మరి కొన్నిసార్లు ఇబ్బందులు పడ్డవాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడైతే వీడు మా అల్లుడుగా వచ్చాడో మా ఇల్లు నాశనం అయిపోయింది అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడైతే మా ఇంట్లో కోడలుగా వచ్చిందో ఈ పిల్ల లెగ్గు, ఐరన్ లెగ్గు అనేవాళ్ళు కూడా ఉన్నారు. శపించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ప్రేమిన వర్లరా, ఎవరికి వాళ్ళే ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదాలు ఉండునుగాక. లాబాను ఇంటిలో యాకోబు అడుగు పెడితే ఆ ఇల్లు ఆశీర్వదించబడింది అనే సంగతి శకునము చూసి తెలుసుకున్నాను అంటాడు. ఎందుకంటే లాబాను ఒక విగ్రహారాధికుడు, శకునాలు చూడడం ఇవన్నీ కార్యక్రమాలు చేసేవాడు. ఆదికాండం 31వ అధ్యాయము 40వ వాక్యంలో మీరు చూడండి. సరే, మామ ఆశీర్వదించబడ్డాడు, యాకోబు యొక్క పరిస్థితి ఎలా ఉన్నది? 31వ అధ్యాయం 40వ వాక్యములో, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని, నిద్ర నా కన్నులకు దూరమాయును. చూడండి, 20 సంవత్సరాలు కష్టపడ్డాను, మరి ఎందుకు ఆశీర్వదించబడవు? అల్లుణ్ణి పిండి 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 పిప్పి చేసి మామ ఆశీర్వదించబడ్డాడు. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని, నిద్ర నా కనులకు దూరమాయును. రాత్రి బగుళ్ళు మందను మేపాడు. అక్కడ ఆయన అంటాడు, ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని, నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లను, నీ మంద నిమిత్తము 6 ఏండ్లను నీకు కొలువ చేసి తిని, అయినను నీవు నా జీతము 10 మార్లు మార్చుతివి. చూడండి, లాబాను మారుస్తూ ఉన్నాడు. లాబాను మోసం చేసే పరిస్థితుల్లో అల్లుని వాడుకుంటూ ఉన్నాడు. ఏదేమైనా కూడా లాబాను ఇంట్లో యాకోబు అడుగుపెట్టుట ద్వారా లాబాను ఇంటిలో దేవుడు ఆశీర్వదించాడు. ఒకవైపు శ్రమ పొందినా మరొక వైపు ఆశీర్వాదాలు కూడా యాకోబు అనుభవించాడు. 2 కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు, ఆ తర్వాత 10 మార్లు మార్చాడు. అయినా కూడా నష్టం వచ్చినా కూడా ఒక మాట అక్కడ మీరు చూడండి, 20వ వాక్యములో, నిన్నటి వలె ఉన్నది. 31వ అధ్యాయము 41వ వాక్యములో, ఇది వరకు నీ ఇంటిలో
కొలువు చేసి తిని. చూడండి, 10 మార్లు మార్చితివి. ఆమోసు గ్రంథంలో రాయబడి ఉన్నది. పెళ్లి కొరకు యాకోబు మామ ఇంట్లో కొలువు చేశాడు. ఆ మాటకి క్రొత్త నిబంధన కాలంలో ఒక అర్థం ఏంటంటే, రాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. లాబాను ఇంట్లో యాకోబు ఆశీర్వదించబడ్డాడు. ఒకవైపు శ్రమ ఉన్నా కూడా కాబట్టి ప్రేమిన వర్లరా, లాబాను ఇంటిలో దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. హల్లెలూయా. 6వదిగా ఆదికాండం 32వ అధ్యాయము 24 నుండి 29 వరకు మీరు నోట్ చేసుకొని తర్వాత చదువుకోనండి. ప్రార్థనలో పోరాడి గెలిచి దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డాడు. ఆదికాండం 32వ అధ్యాయము 24 నుండి 24 వాక్యం వరకు, 24 వాక్యం మాత్రం చదవండి. 32వ అధ్యాయం 24 వాక్యం. యాకోబు ఒక్కడు మిగిలిపోయిను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఏమని పెనుగులాడాడు? నీవు నన్ను ఆశీర్వదించితే తప్ప నేను నిన్ను పోనీయను అని రాత్రంతా దేవునితో పోరాడి గెలిచి దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డాడు యాకోబు. హల్లెలూయా. ఈ మాటను బట్టి దేవుని ప్రజలైన మనము కూడా మనుషులతో పోరాడడం కంటే, వీళ్ళతో పోరాడడం కంటే, మీరు ఏదే ఒక సమస్య ఆశీర్వాదాలు పొందటానికి ప్రభు దగ్గర పోరాడి మీరు ప్రార్థించి చూడండి. ఖచ్చితంగా యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డట్లు దేవుడు మీ కుటుంబాలను కూడా ఆశీర్వదించుదురుగాక. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అక్కడ మీరు చూడండి 28వ వాక్యములో, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు. ఫుట్నోట్లో దేవునితో పోరాడువాడు. ఆశీర్వాదాల కొరకు ఎవరెవరితో పోరాడుతూ ఉంటారు. ఉదాహరణకి ఉద్యోగం కొరకై బ్రోకర్లతో పోరాడే వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత ఇంకా కొన్ని మేలులు కలగాలని మనుషులతో పోరాడడం కంటే జీవము గల దేవుని దగ్గర మీరు పోరాడి చూడండి. ఖచ్చితంగా మీ కార్యాలు దేవుడు సఫలం చేయునుగాక. 7వదిగా ఆదికాండం 35వ అధ్యాయము 2వ వాక్యము నుండి 15వ వాక్యం వరకు మీరు నోట్ చేసుకొని తర్వాత చదువుకోనండి. పద్దనరాము నుండి వచ్చుచూ ఉండగా దేవుడు తిరిగి ప్రత్యక్షమై ఆశీర్వదించెను. ఆదికాండం 35వ అధ్యాయము 2వ వాక్యము నుండి 15వ వాక్యం వరకు మీరు చదివితే, పద్దనరాము నుండి వచ్చుచూ ఉండగా దేవుడు తిరిగి ప్రత్యక్షమై ఆశీర్వదించను. ఎక్కడ? బేతేలు అనే స్థలంలో మొట్టమొదట ఆశీర్వదించబడ్డాడు. పద్దనరాము వరకు ప్రయాణం చేశాడు. అక్కడ మధ్యలో తన జీవితంలో వచ్చిన కొన్ని ప్రతికూల పరిస్థితులు, పిల్లల జీవితాల్లో వచ్చిన గందరగోళమైన పరిస్థితులను బట్టి శుద్ధీకరించుకొని, 2వ వాక్యం మాత్రం చదవండి. ఇంటి వారితోనూ నీ యొద్దనున్న అన్ని దేవతలను పారివేసి, చూడండి, శుద్ధిపరుచుకొని దేవుని చేత ఆశీర్వదించబడటానికి వాళ్ళు మరలా బేతేలుకు వచ్చి అక్కడ ఆశీర్వదించబడ్డారు. హల్లెలూయా. పద్దనరాము నుండి వచ్చుచూ ఉండగా దేవుడు తిరిగి ప్రత్యక్షమై ఆశీర్వదించాడు. గతంలో అందుకే యాకోబు గురించి గత బైబిల్ స్టడీలో 2 మెసేజ్లు మీకు చెప్పాను. అవి వింటే ఇది అర్థమవుద్ది. మీకు అర్థమవుద్ది. పద్దనరాము నుండి వచ్చుచూ ఉండగా యాకోబును బట్టి వాళ్ళ పిల్లల జీవితాలు గందరగోళంగా మార్చబడ్డాయి. కొన్నిసార్లు పిల్లల జీవితాలు ఎందుకు గందరగోళంగా మార్చబడ్డాయి అని ఆలోచిస్తే, వాక్యంలో బిబ్లికల్గా ఆలోచించినప్పుడు తల్లిదండ్రుని బట్టి పిల్లల జీవితాలు గందరగోళంగా మార్చబడిపోతాయి. అందరూ అన్ని విషయాల్లో కాదు, కొన్ని పరిస్థితులను బట్టి. యాకోబు తన కుమార్తె దీన అవమానపరచబడిపోయింది. 2 కుమారులు నరహంతకులైపోయారు. దానిని బట్టి యాకోబు ఎంతో బాధపడి ఏడ్చాడు. ప్రభువా, ఎందుకు ఈ పరిస్థితి నా జీవితంలో, నన్ను బట్టి నా పిల్లల జీవితాలు ఇలా గందరగోళంగా మారిందంటే, ఈ 35వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడైతే నేను నిన్ను దర్శించానో,
నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడిని ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టు అన్నప్పుడు బయలుదేరి యాకోబు మరల బేతేలుకు వచ్చి తాను తన భార్య పిల్లలందరూ కూడా శుద్ధీకరించుకొని ప్రార్థన చేసుకున్నట చేత దేవుడు కోల్పోయిన ఆశీర్వాదాలన్నీ మరల యాకోబునకు అనుగ్రహించెను. ఆయన ఒక మాట అంటాడు 35వ అధ్యాయం 3వ వాక్యంలో, నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమును నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదను అని చెప్పి తాను తన భార్య పిల్లలందరూ శాంక్టిఫికేషన్ శుద్ధీకరించుకొని పరిశుద్ధపరుచుకొని ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో గోజాడి అడిగారో కోల్పోయిన ఆశీర్వాదాలు యాకోబు జీవితంలో దేవుడు మరల దయచేసెను. హల్లెలూయా. కాబట్టి ప్రేమిన వాళ్ళరా, మనకు ఏదే శ్రమ వచ్చినా ఏదే ఆత్మీయ జీవితంలో బలహీనతలు ఎదురైనా ప్రభు సన్నిధికి వచ్చి మన మోకాళ్ళలోని మాటికి అందుకే ఎక్కడికి రావాలి? బేతేలుకు రావాలి. బేతేలు అంటే దేవుని యొక్క మందిరం. ప్రతి సమస్యకి పరిష్కారం ఎక్కడ ఉందంటే ఎక్కడ ఉంది? బేతేలు. దేవుని యొక్క మందిరంలోనే ఉన్నది. యాకోబు బేతేలు నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. మరలా తన జీవితంలో ఎదురైన కొన్ని ఫెయిల్యూర్స్, కొన్ని బలహీనతలు, పిల్లల జీవితాల్లో సమస్యలను బట్టి శుద్ధీకరించుకునే నిమిత్తమై, ఆశీర్వదించబడిన నిమిత్తమై మరలా బేతేలుకు వచ్చినట్లు దేవుని ప్రజలైన మీరు మాటిమాటికి ఇదిగో ఈ మందిరానికి మీరు వచ్చి ఇక్కడ మీరు మీ పిల్లలు దీవించబడుదురుగాక. ఆదికాండం 46వ అధ్యాయము మొదటి 4 చరణాలు మీరు నోట్ చేసుకొని చూడండి. 8వది, దేవుడు కడసారి ప్రయాణంలో దర్శనమై యాకోబును ఆశీర్వదించాడు. చివరిగా 46వ అధ్యాయము మొదటి వాక్యం నుండి మీరు చూడండి. కలిగినదంతా తీసుకొని ప్రయాణమై బేర్షెబాకు వచ్చి దర్శనమందు దేవుడు యాకోబు పిలిచెను. చూడండి, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను. ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నేను గొప్ప జనముగా చేసేదను. అంతేకాదు, చూడండి ఆ క్రింది వాక్యాల్లో మీరు తర్వాత చదువుకోనండి. దేవుడు అంటాడు, దేవుని చేత కడసారి ప్రయాణములో యాకోబు ఆశీర్వదించబడ్డాడు. నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను. ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నేను గొప్ప జనముగా చేసేదను. ఐగుప్తులో ఎవరున్నారండి? యోసేపు ఉన్నాడు. యోసేపు దగ్గరికి యాకోబు వాళ్ళ సంతతి వాళ్ళు ఇప్పుడు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. యాకోబు భయపడ్డాడు. ఒకవేళ అక్కడ ఐగుప్తు అంటే లోకం, శ్రమ అనుభవిస్తానేమో అని. తర్వాత యోసేపు పుట్టాడు అనుకోండి. అయితే ఐగుప్తునకు వెళ్ళటానికి భయపడ్డాడు. కానీ దేవుడు అంటాడు, నీతో కూడా నేను వస్తాను అన్నాడు. అదే ప్రకారం ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఆదికాండం 45వ అధ్యాయము 26వ వాక్యంలో మీరు చూడండి. 45:26. యోసేపు ఇంకా బ్రతికి ఉండి అతని ప్రాణము తెప్పరిల్లెను. 45:26. యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియచేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడాయెను. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటిని అతనికి చెప్పిరి. తన్ను ఎక్కించుకొని పోవటకు యోసేపు పంపిన బండ్లను చూచినప్పుడు చూడండి తెప్పరిల్లెను. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నీవు ఐగుప్తుకు వెళ్ళు, నేను నీతో కూడా వస్తాను, అక్కడ ఆశీర్వదిస్తానన్నాడా. మరి ఆ ఐగుప్తులో యోసేపు ఉన్నాడు, ఐగుప్తు దేశానికి అధికారిగా ఉన్నాడు, ఆయనే ఆహారాన్ని పంచిపెట్టేవాడుగా ఉన్నాడు అనే సంగతులు యాకోబుకి మిగతా కుమారులు తెలియచేసినప్పుడు తండ్రితో ఏం చెప్పారు? ముందుగా యోసేపు ఎప్పుడో చనిపోయాడు అని.
మరి చనిపోయిన వాడు ఎక్కడున్నాడు, బ్రతికి ఉన్నాడా అని నమ్మలేదు. కానీ యోసేపు పంపించిన ఆ బండ్లను చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. అప్పుడు ఇశ్రాయేలు అంటాడు, ఇంతే చాలు, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావక మునుపు వెళ్ళి అతని చూచెదను, చావక మునుపు నేను అతన్ని చూచెదను. ఈ మాటను బట్టి ప్రేమిన వర్లరా, మనము కూడా దేవుని చేత ఆశీర్వదించబడ్డ వాళ్ళు. మనము కూడా ఒక రోజున ప్రభు యొక్క ముఖదర్శనాన్ని చూడబోతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ఈ రెఫరెన్స్ అన్నీ మీరు రాసుకొని మరలా మీరు వాటిని చదివితే